హాయ్ అండి. ఈరోజు నేను రాయలసీమ స్పెషల్ దోస చూపించాలనుకున్నానండి. సో, దానికి మెయిన్ ఎర్రకారము, బొంబాయి చట్నీ ఇంపార్టెంట్. ఎర్రకారంకి ఉల్లిగడ్డ, కొబ్బెర, కొన్ని పప్పులు, పుట్నాల పప్పులు, మిర్చి, ఉప్పు అవసరమండి. రాయలసీమ మిర్చి అయితే ఇంకా ఎర్రగా వస్తది కారము. కాకపోతే ఇక్కడ అవైలబిలిటీ లేదు కాబట్టి ఉన్నది యూజ్ చేశాను. సో, అవి అలా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత బొంబాయి చట్నీ నేను ఉత్త ఆనియన్ ఒకటే చేశాను. దోసలోకి ఆనియన్ ఒకటే వేసి బొంబాయి చట్నీ చేస్తామండి. ఆలు వెయ్యము. తర్వాత దోస బ్యాటర్ కలుపుకొని పెనం మీద స్మూత్‌గా మంచిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దోస కాలిన తర్వాత మంచిగా ఫస్ట్ ఎర్రకారం వేసి, ఎర్రకారం పైన బొంబాయి చట్నీ వేయాలండి. బొంబాయి చట్నీ వేసి మంచిగా రెండిటిని పెనం మీదే అక్కడ ఇప్పుడు చూపిస్తున్నట్టు మిక్స్ చేసేసి ఎర్రకారము, బొంబాయి చట్నీ మొత్తం రౌండ్‌గా పూసేయాలి. ఇది మా పులివెందుల స్టైల్ అండి. మా అత్తగారింటికొచ్చాక నేర్చుకున్నాను. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. అలా పూసేసిన తర్వాత రోస్ట్‌గా చేసుకోవాలి. అంతే అండి. చాలా అంటే చాలా బావుంటది. ఎప్పుడు ఇలాగే చేసుకోవాలనుకుంటారు. నిజంగా నేను గూడా ఫస్ట్‌లో నాకు ఇలా చేసుకుంటారని తెలీదండి. ఇక్కడ మా అత్తగారింటికొచ్చాకే నేను నేర్చుకున్నాను. చాలా అంటే చాలా బావుంటది. చూసారు గదా! మా పిల్లలు గూడా ఎప్పుడు 2 తినేవాళ్ళు. ఇలా చేస్తే మాత్రం చాలా బాగా తింటారండి. 3 వరకు తింటారు. అలా చాలా బావుంటదండి. ఇలా అందరికీ అన్నీ ఏసిచ్చిన తర్వాత మాత్రం ఇది నా స్పెషల్ అండి. లాస్ట్‌లో రోస్టెడ్ దోస వేసుకుంటాను. ఇట్లా దోస వేసుకున్న తర్వాత పూర్తి సిమ్‌లో పెట్టేయాలండి. అలా సిమ్‌లో పెట్టిన తర్వాత ఒక్క సైడే కాల్చాలి. దానంతట అదే చుట్టుపక్కలంతా లేచేస్తుందండి. చూపిస్తున్నా గదా! చూడండి. అలా వేసి ఆయిలేసి వదిలేస్తే సిమ్‌లో ఒక 5 మినిట్స్ టైం తీసుకుంటదండి. కానీ అదిగో అలా క్రిస్పీగా వస్తది. వన్ సైడే కాల్చుకుంటాం కాబట్టి క్రిస్పీగా వస్తది. క్రిస్పీగా వచ్చిన తర్వాత మన పుట్నాల కారం పొడి ఉంటుంది కదండీ! అది వేసి కొంచెం ఆయిలేసేస్తే క్రిస్పీగా కరంగా చాలా అంటే చాలా బావుంటదండి. ఇష్టం ఉన్నవాళ్ళు, ఈ వీడియో నచ్చిన వాళ్ళు ట్రై చేయొచ్చు. ఈ వీడియో గనుక నచ్చితే మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ చేసినందుకు. నిజంగా అంటే నిజం స్పెషల్ దోస అండి ఇది.